గురు ఇక్కడే ఆపు. ఇక్కడే. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. రా గురు. చూసుకో గురు. ఇక్కడే. రేయ్, బుద్ధుంటారా నీకు? నీకేమైనా అయి ఉంటే మీ అమ్మ గురించి ఆలోచించావా? ఎక్కడరా మీ అమ్మ? నా సప్లీస్ క్లియర్ అవ్వాలని మొక్కుకొని తిరుపతి గుడికి వెళ్ళారా. సప్లీస్ మ్యాటరే కాదురా. దానికే చేయాలంటే ఈయన 48 సార్లు చచ్చి ఉండాలి. గూగుల్లో వచ్చిన జాబ్ పోయిందిరా. ఏ నెక్స్ట్ సెమిస్టర్లో సప్లీస్ క్లియర్ చేసి వెళ్ళి చేరొచ్చు కదా. హిస్టరీ ఆఫ్ సప్లీసే ఉండకూడదన్నా అక్కడ జాబ్కి వెళ్ళాలంటే. సరే వదిలేరా. నీకున్న టాలెంట్కి అంతకంటే బెటర్ కంపెనీలో నీకు ఉద్యోగం దొరుకుతుంది. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలన్నదే నా కల. నాకు కూడా వీళ్ళలాగే కాలేజీలో జాలీగా ఉండాలి, క్లాస్ బంక్ కొట్టాలి, లవ్ చేయాలని కూడా అనిపించింది. మన క్లాస్లో గాయత్రి ఉంది కదా. అవును. ఆమంటే నాకు చాలా ఇష్టం. ఓర్ని, అప్పుడప్పుడు నిన్నే డౌట్ అడుగుతుంటే అనుకున్నా. ఆమెకి లవ్ చెప్పాలనిపించేది. కానీ అలాంటప్పుడు ఒకే ఒక్కసారి ఈ ఇల్లుని మార్కెట్లో చేపలమ్మే మా అమ్మ గురించి తలుచుకున్నప్పుడు అన్ని ఆశలు పోయి ఒకే ఒకటి మనసులో ఉండేది. ఈ 4 ఏళ్ళు కష్టపడి ఎలాగైనా చదివి ఓ మంచి ఉద్యోగానికి వెళ్తే మా లైఫే మారిపోతుంది కదా. అలా కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం ఎవరో చేసిన తప్పు వల్ల నాకు రాకుండా పోతుందని తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నానన్న. అర్థం కావట్లా, ఏం చెప్తున్నావు? ఇది డిఎస్పీ రీవాల్యుయేషన్ చేసిన పేపర్ జెరాక్స్ అన్నా. ఇందులో మొదటి పేజ్ మాత్రమే నాది, మిగతావేవీ నావి కావు. చెప్పు సార్. సార్ ఒకే ఒక పేపర్ మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తారా సార్? సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. గురు ఇటీవు. అవును, ఇది నీ హ్యాండ్ రైటింగ్ కాదు కదా. హెచ్ఓడికి ఇన్ఫార్మ్ చేసావా? ఆయన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వన్నారు. ఇచ్చావా మరి? పేపర్ ఎలా మారుతుందమ్మా? సరే, ఇది నీ పేపర్ కాదన్నానికి ప్రూఫ్ ఏంటి? సార్ సరే, ఇది నీ పేపర్ కాదని నేను నమ్మానే అనుకుందాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా కూడా 1 year పడుతుంది ప్రాసెస్ పూర్తి అవడానికి. దానికంటే 4 నెలల్లో సెమిస్టర్ రాబోతోంది. అందులో రాసి క్లియర్ చేసుకో. నువ్వు బ్రైట్ స్టూడెంట్వేగా. చదవడమే నేను చేసిన తప్పు. అంటే ఎంత కష్టపడి చదివినా నా లైఫ్ మారనే మారదు కదా. నువ్వు నేను వెళ్తాను. నువ్వు డిగ్రీ తీసుకోకుండా సక్సెస్ఫుల్ అయినప్పుడు కష్టపడి చదివి ఉద్యోగం కోసం రోడ్డు మీద తిరిగేవాడు పిచ్చోళ్ళ కనిపిస్తాడు కదా. పంతులు గారు తాళి కట్టించేయండి. భజంత్రీలు భజంత్రీలు. అంటే ఎంత కష్టపడి చదివినా నా లైఫ్ మారనే మారదు కదా.
మావా హే రాఘవన్, ఏంట్రా? సార్ నేను టీఎస్పీ పేపర్ చదివి క్లియర్ చేయలేదు సార్, మేనేజ్ చేసి క్లియర్ చేశాను సార్. సార్ నేను చేసిన తప్పులో ఒక బాగా చదివే అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు సార్. వాడు కష్టపడి సంపాదించిన ఉద్యోగం దొరకపోయేసరికి సూసైడ్ అటెంప్ట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయాడు సార్. సార్ నన్ను మీరు ఏమైనా చేయండి సార్, కానీ ఆడికి మాత్రం ఆ ఉద్యోగం ఎలాగైనా ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. హే రాఘవన్, వాట్స్ రాంగ్ విత్ యూ? అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నావు? ఏదేదో చెప్పి వాగుతున్నావు. కమోన్ రాఘవన్, పో. వాగట్లేదు సార్, జీవితంలో ఇప్పుడే సార్ ఫస్ట్ టైం నిజం చెప్తున్నా. రే మామా వద్దురా, అనవసరంగా ఏం మాట్లాడదు. సార్ మీ కంపెనీలోకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చి లోపలికి రాలా, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి మిమ్మల్ని మోసం చేసే లోపలికి వచ్చాను. మావయ్య, మీరు అచ్చం మీలాగే కష్టపడి పైకొచ్చిన వాడిని మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేసి అల్లుని చేసుకోవాలని ఆశపడ్డారు కదా. నేనేమి కష్టపడి పైకి రాలా మావయ్య, ఫ్రాడ్ చేసే పైకొచ్చా. పల్లవి ఆ రోజు ఎయిర్పోర్ట్లో అబద్ధం చెప్పట్లేదని నీ మీద ఒట్టేశాను కదా. నేను అబద్ధమే చెప్పాను పల్లవి. నేను బాంబేకి ట్రైనింగ్కి వెళ్ళాలా, వరంగల్లో ఉన్న కాలేజీలో సప్లీస్ క్లియర్ చేయడానికి వెళ్ళా. ఏయ్, కొంచెం ఓర్పుగా ఉండు. నాన్న, ఆశగా నువ్వు ఇంట్లో తగిలించిన డిగ్రీ ఒరిజినల్ కాదు నాన్న, ఫేక్. చేసావు? ఎందుకు అందరినీ మోసం చేసావు? మమ్మల్ని ఇలా మోసం చేయడానికి నీకు మనసులో వచ్చిందిరా? చెప్పురా విధవా, చెప్పు. మాట్లాడవే, మాట్లాడించావు. ఇంతమంది ముందు అవమానపడ్డానికి ఎలా నిరూపించింది? చెప్పు, మాట్లాడు. ఎందుకు రాయలా చెడ్డ వాళ్ళ మారావు? చెడ్డోనేమ్మా, నా జీవితాన్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవడానికి ఏమైనా చేయొచ్చు అనుకునే చెడ్డోని. కానీ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసి నేను బాగుపడాలనుకునేంత చెడ్డోని కాదు. రాఘవన్ ఆ రోజే పోలీసులకు సరెండర్ అయ్యాడు. 6 నెలలు జైల్లో ఉన్నాడు. వీడు తప్పొప్పుకోవడం వలన ఆ పేద కుర్రాడు వెంకట్కి వాడికి రావాల్సిన ఉద్యోగం వాడికే వచ్చింది. ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి జాబ్, ఇల్లు, కార్ ఏది తన లైఫ్లో లేకుండా పోయింది. వాడి ఫ్యూచరే పాడైపోయింది. ఆ తర్వాత వాడు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. సడన్గా 2 రోజుల కిందట వాడిని చూశా. ఎస్ హరిణి, మీ ఆర్డర్. హరిణి మా అమ్మాయి పైనుంది. ఎలా ఉన్నావురా? ఆ రోజు తప్పు ఒప్పుకోకపోతే లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండేవాడిని సార్. కానీ ఇంకొకటి జీవితాన్ని నాశనం చేశానన్న గిల్ట్లో మనశాంతి పోయేది. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను సార్. నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత నీ లైఫే పోయింది అనుకున్నాను రా. నేను అలాగే అనుకున్నాను సార్. నానా, ఈ అమ్మాయి కట్టలేదని బ్యాంకు వాళ్ళు మన ఇల్లు జప్తు చేశారు నాన్న. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాయే మన పాతింటిని మనకు అద్దెకిచ్చారు. రా నాన్న, రా రా. చిత్ర, చిత్ర, పిల్లోడు వచ్చాడు చూడమ్మా. త్వరగా తింటానికి ఏదైనా పెట్టు, నేను ఇప్పుడే వస్తా. నువ్వు వెళ్ళి స్నానం చేయనా, నేను షాప్ దాకా వెళ్ళి వస్తా.
నాన్న, ఏంటన్నా? నా జీవితంలో నేను నిన్నే ఎక్కువ కష్టపెట్టాను నాన్న. న్యాయంగా చూస్తే నువ్వే నా మీద ఎక్కువ కోప్పడాలి నాన్న. అన్న నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేయనాను, కానీ దయచేసి లోపలే పెట్టుకుని కుమిలిపోకు నాన్న. చిన్న వయసులో ఊళ్ళో పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు నా పక్కన పరిగెట్టేవాడు వాడు గెలవాలని నన్ను తోసేసి పరిగెట్టాడు నాన్న. ఆ రోజు ఇరిగిన కాలు ఇంకా నేను కుంటుకుంటాను నడుస్తున్నాను. కానీ అదే తప్పు నా పిల్లోడు చేయలేదన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నీకేమైనా పర్వాలేదు, ఆ పిల్లోడి జీవితం నాశనం కాకూడదని అందరి ముందు తప్పు ఒప్పుకున్నావు చూడు, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించావు. అన్నీ పోయని బాధపడద్దు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం. ఆ రోజు నుంచి లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేశాను సార్. ఏ పనైనా నిజాయితీగా చేస్తే తప్పులేదనిపించింది. 8,000కి ఫుడ్డీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు 25,000 వస్తుంది. అది మాత్రమే కాదు సార్, మళ్ళీ కరస్లో ఇంజనీరింగ్ చదువుతున్నా. ఫస్ట్ సెమిస్టర్లో 90%. సరే సార్, నెక్స్ట్ డెలివరీకి టైం అయింది, వస్తాను. సార్ మంచి రేటింగ్ ఇవ్వండి సార్, పాత పగ చూపిస్తారేమో. నేను ప్రతి సంవత్సరం ఫెయిలియర్కి ఎగ్జాంపుల్గా చూపించే ఈ కుర్రాడు ఈరోజు ఒక మామూలు పని చేస్తున్నా కూడా తన ఫ్యూచర్ బాగుంటుందన్న నమ్మకం నాకు కుదిరింది. మై డియర్ స్టూడెంట్స్, మనమంతా లైఫ్లో సక్సెస్ఫుల్గా పరిగెడుతుంటాం, సమ్ టైమ్స్ ఓడిపోతాం. బట్ ఓడిపోయామని కూర్చోకుండా తిరిగి లేచి పరిగెట్టడమే పెద్ద సక్సెస్. అదే వరుసలో డి రాఘవ్. No. Dragon is one of the most successful students who passed out of this college. నాన్న, ఎవడో తింగరోడు ఇంటి ముందు కార్ పార్క్ చేసి. నేనే ఆ తింగరుండ్రా. సార్ మీకు ఇక్కడేం పని సార్? సారికి వాళ్ళ అమ్మాయికి తగ్గ మంచల్లుడే దొరకలేదంట. ఫుల్గా ఫ్రాడ్ గాళ్లే ఉన్నారంట మావా. అందుకే నిన్ను అల్లుండి చేసుకుందామని వచ్చారు. ఇంతకు ముందే మా అమ్మాయి నీ ప్రొఫైల్ చూసి నచ్చిందందరా, అప్పుడే ఫ్రాడ్ చేస్తూ దొరికావు. ఆ రోజు మా ఇంటికి వచ్చి ఫుడ్ డెలివరీ చేసి వెళ్ళావు కదా, నైట్ మా అమ్మాయితో నేను మాట్లాడాను. ఎన్నో తప్పులు చేసి మారిపోయి నిజాయితీగా బ్రతికేవాడు ఇకపై తప్పే చేయడమ్మా, వాడితో కలిసి బ్రతుకుతే నీ ఫ్యూచర్ బాగుంటుందని మా అమ్మాయికి చెప్పాను. తను సరే అని ఒప్పుకుందిరా. సార్ బయలుదేరండి సార్. నాన్న ఇల్లు ఎత్తుకుంటూ వచ్చినాయండి. ఇన్ని రోజులు నన్ను వేసుకుని చాలదని జీవితాంతం వేసుకోవాలని చూస్తున్నారా? నా మీద అంత కోపం ఎందుకు సార్? బయలుదేరండి సార్. రే, మా అమ్మాయిని ఒకసారి చూడరా, తను ఒక దేవతరా. దేవత వద్దు, ఈ డాష్ వద్దు, బయలుదేరండి. ఇంటికొచ్చిన మనిషి నానా రే ఆగ్రా, తను వచ్చాక వెళ్తాను. అమ్మా, వాడికి నువ్వు